గడిచిన వారం రోజులుగా టాలీవుడ్లో సంచలనంగా మారిన థియేటర్స్ బంద్ చిలికి చిలికి గాలివానగా మారి పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వచ్చింది. దీంతో ఏపీ మంత్రి నుంచి సినీ ఇండస్ట్రీపై రిటర్న్ గిఫ్ట్ అంటూ కంప్లైంట్ లెటర్ మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్ గారు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈయనకు సంబంధించి ఏ సినిమా లేకున్నా ఈయన ఇప్పుడెందుకయ్యా ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటూ తనపై తానే సెటైర్లు వేసుకుంటూ అక్కడున్న వాళ్ళలో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, మీడియా మిత్రులకు నమస్కారం. 2 రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవల తరచూ వినిపిస్తున్న ఆ నలుగురు అనే పదంలో తను లేనని, తనని కలపద్దని తెలిపారు. 15 సంవత్సరాలుగా ఆ నలుగురు అనే పదం స్టార్ట్ అయిందని, ఆ తర్వాత అది 10 మంది అయిందని, ఇప్పుడు ఆ నలుగురు అంటూ మళ్ళీ రావడం విడ్డూరంగా ఉంది అన్నారు. కోవిడ్ తర్వాత నేను అందులోంచి బయటకు వచ్చేసానని, నన్ను అందులో కలపొద్దని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉండగా అందులో నాకు 15 థియేటర్లు లీజులు మాత్రమే ఉన్నాయని, అవి కూడా లీజ్ అయ్యాక క్లోజ్ చేసుకుంటారని, ప్రస్తుతం అవి నా వద్ద పనిచేసే వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అన్నారు. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లీజ్ లేదని, ట్రిప్లే నా సొంత థియేటర్ అని అన్నారు. ఇకపై ఆ నలుగురిలో తనని ఇన్వాల్వ్ చేయొద్దని, నా పేరు తేవద్దని తెలిపారు. ఇక ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు చేసిన వ్యాఖ్యలు 100% సమంజసం అని, ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. ఇటీవల 3 పర్యాయాలు జరిగిన థియేటర్ల మీటింగ్కు నేను కావాలనే వెళ్లలేదని, మా గీతా డిస్ట్రిబ్యూటర్స్ను సైతం వెళ్లనీయలేదని అన్నారు. ఏదైనా సమస్య వస్తే ముందు మాట్లాడుకోవాలి, ఛాంబర్లకు వెళ్ళాలి, అంతేగాని ఎవరికి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం నచ్చలేదన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో బంద్ అనేది దుస్సాహసమే అని బెదిరిస్తున్నారా అని అన్నారు. సినిమా అనేది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు మాట్లాడారు. మరి గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ను కొందరు సినీ పెద్దలు ఎందుకు కలిశారు? ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ వ్యాపారం కూడా సవ్యంగా సాగదు. కష్టం వస్తే గాని సీఎంని కలవమా? ఓ ఫార్మాలిటీ లేదా? ఇక్కడి నుంచి వెళ్ళిన సినిమా వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి మన సినిమా వాళ్లను అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నారు. అశ్విని సినిమా విషయంలో రేట్లు అడిగిన సమయంలోనే ఛాంబర్ తరపున సీఎం చంద్రబాబు గారిని కలవాలని పవన్ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా మర్చిపోయారని పవన్ స్వయంగా చెప్పినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవకపోవడం తప్పిదమే అన్నారు. థియేటర్ల సమస్యలు ఉన్నాయనేది వాస్తవం, కానీ కూర్చొని మాట్లాడుకోవాలని, పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు.